సైకాలజిస్ట్ అయితే ఎలా ఉంటుంది ఊహించండి, ట్రై చేయకండి, డైరెక్ట్ గా చూడండి. లెట్స్ కాల్ అపాన్ రచా రవి అనెస్టీ. నీ పేరేందబ్బయ్యా? శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. నేను డాక్టర్ చగువీరా, సైకాలజిస్ట్. ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో సైకాలజీ ప్రకారం అంటే చెప్పాలనుకుంటే గుడి కనపడగానే కొందరికి మొక్కాలనిపిస్తుంది, నాగబాబు గారు లాగా, అదొక సైకాలజీ. డబ్బు చూడంగానే దొబ్బేయాలనిపిస్తుంది, అది ఏడుకొండల గారి సైకాలజీ. అమ్మాయిని చూడంగానే కన్ను కొట్టాలనిపిస్తుంది, అది సుధీర్ గారి సైకాలజీ. ఈ సూసైడ్ పాయింట్ చూడంగానే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, అది కొందరు సైకాలజీ. ఇలా సైకాలజీ మీద రీసెర్చ్ చేయడంలో నేను అలా 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 ఆ పీక్ స్టేజ్కి వచ్చానండి. ఈ పీక్ స్టేజ్ లో చనిపోయే వారిలో ఏది ప్రేమికులు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎలాంటి కోరికలు పుడతాయి వాటిపైన రీసెర్చ్ చేస్తున్నాను. అందుకే ఈ సూసైడ్ పాయింట్ కాడికి వచ్చాను. ఇప్పుడు ఎవరు వస్తున్నట్టున్నారు, నేను ఇక్కడ దాక్కుంటాను. ఏంటి రాజా ఇక్కడికి తీసుకొస్తున్నావు? జూ చూపిద్దామని. జూవా? ఎస్. అమ్మో రాజా, అసలు ఎప్పుడు నాతో ప్రేమగా ఇలా మాట్లాడే లేదు, అసలు ఇలా భుజం మీద చెయ్యనే లేదు తెలుసా? పిచ్చి పిచ్చేసలే, చచ్చిపోదాం పద. చచ్చిపోదా? అదేంటి పార్క్ అని చెప్పా? జోక్ చేశా, కామెడీ. అక్కడ చూడు రెండు సింహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి చూస్తే చూడు సైట్ వ్యూ ఎంత బ్రహ్మాండంగా కనబడుతుంది. అవును రాజా, పూలు బాగున్నాయి రాజా. 3 రూపాయలే, 3 రూపాయలు. పారిపోతాను. ఏం లేదు, ఫోన్ లో ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయా. నేను చచ్చిపోయడానికి రమ్మంటే ఫోన్ లో ఛార్జింగ్ ఎందుకే? నేను ఇక్కడ ఉన్నాగా నీకు ఫోన్ చేసేవాడు ఎవడే? రాజా ఎందుకు రాజా చచ్చిపోవడం? ఎందుకు రాజా ఏంటి? ప్రేమించేటప్పుడు ఏమో కలిసి ప్రేమిద్దాం, చచ్చిపోయేటప్పుడు కలిసి చచ్చిపోలేమా? రా, నోరు మూసుకొని రా. రాజా రాజానా? రాజా 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 నువ్వు పడదు కాక నన్ను తోసేవేంటి రాజా? చరిత్ర పోవా, ఇద్దరు కలిసి చచ్చిపోయినప్పుడు సరిపోక ఏం చేస్తారు? ఫెంటాస్టిక్, మార్వెలస్. నాకు కావాల్సిన జంట దొరికింది. ఓకే, మీరు కొద్దిగా కోఆపరేషన్ చేస్తే నేను నా రీసెర్చ్ మొదలు పెట్టుకుంటా. కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. మీ డ్యూటీ మీరు చేశారు, నా డ్యూటీ నేను చేస్తాను. నేను సైకాలజీ డాక్టర్ చగువీరా. అయితే ఎవరికి ఎక్కువ సార్? మీరు కొద్దిగా కోఆపరేషన్ చేయండి ప్లీజ్. మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అడగండి. ఓకే, మీరు చనిపోతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు నాకు హెల్ప్ చేస్తే బతకాలనిపిస్తాను సార్, లేకపోతే చచ్చిపోవాలనిపిస్తాను సార్. ఓకే, ఒక అబ్బాయి మనసులో చచ్చిపోయేటప్పుడు 2 విధాలమైన ఆన్సర్స్ ఉంటాయి. అలాగే అమ్మాయి నీ మనసులో ఏమనిపిస్తుంది? ఇలాంటి జఫర్ ప్రేమించి ఎందుకు చస్తున్నాను రా అని అనిపిస్తుంది. ఆన్సర్ ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా. ఓకే, మీకు ఇప్పుడు ఆకలి అవుతే తినాలనిపిస్తే ఏం తింటారు? ఇప్పుడేం తింటారు సార్ చచ్చిపోయేటప్పుడు? ఎవరా నువ్వు? ఓకే, మీకేమో తినాలనిపిస్తుంది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెనిలా ఫ్లేవర్ విత్ ఐస్ క్రీమ్ తో ఉండాలి. ఏ రాజా? ఓకే, మీకు ఇప్పుడు డేటింగ్ చేయాలనిపిస్తే ఎవరితో చేస్తారు? నేను బతుకుంటే కదా డేటింగ్ చేసేది. చూసారా, అంటే ఒక అబ్బాయి మనస్తత్వం ప్రకారం చచ్చిపోయేటప్పుడు ఓపిక ఉన్నా లేకున్నా దాన్ని తలుచుకుంటూ చచ్చిపోతాడు. మీకు డేటింగ్ చేయాలనిపిస్తే ఎవరితో చేస్తారు? ఎంతమంది ఉన్నారు? 7 కొండలు. అమ్మాయిలకు చచ్చిపోయేటప్పుడు కూడా వింత వింత కోరికలు పుడుతుంటాయి. మనసుకు నచ్చిన వాళ్ళని చూడాలనుకుంటే చివరిగా మీరు ఎవరిని చూస్తారు? శిరీష. శిరీష ఈ అమ్మాయినా? కాదు సార్, నా ఫస్ట్ లవర్. మీరు చచ్చిపోయేటప్పుడు ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆ విషయం బయట పెట్టాను అనుకోండి, ఈయన మీరు ఇద్దరు కలిసి నన్ను చంపేస్తారండి. చూసారా, అమ్మాయి నిజం చెప్తే మనం చంపేస్తాను భయం ఉందంటే చచ్చినా కూడా వాళ్ళు నిజాలు చెప్పరు. చివరిగా మీరు ఎవరినైనా చంపాలనుకుంటే ఎవరు చంపాలనుకుంటారు? నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను డాక్టర్, దీన్ని మాత్రం బతికిద్దాం అనుకుంటున్నాను. త్యాగశీలి, పక్కదాన్ని బతికించి మీరు చావాలనుకుంటున్నాడు. మీరు చెప్పండి. ఏం లేదు సార్, ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకోండి, నా చావు కారణం ఈ జప్పగాడు అని చెప్పేసి ఒక వైట్ పేపర్ లో సూసైడ్ నోట్ రాస్తాను. చెప్పండి డాక్టర్, చెప్పండి. దీన్ని మీరు ఎంత హెల్ప్ అడిగినా నేను అడగను, ఎందుకంటే మీ డ్యూటీ మీరు చేశారు, నా రీసెర్చ్ నేను చేసుకుంటాను. చూసారా అమ్మాయి ఏమంటుంది? అందుకే సైకలాజికల్ ప్రకారం అమ్మాయిలు చాలా గ్రేట్, అబ్బాయిలు చాలా వీక్ అని నాకు తెలిసింది. ఓకే, వెళ్లే ముందు ఇంకొక క్వశ్చన్. అయ్యో, ఒక క్వశ్చన్ మిగిలిపోయింది.
క్లారిటీ మిస్ అయింది. ఇంకో జంట వచ్చే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. బాయ్. మరి మీ పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు మన జడ్జ్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూద్దామా? బాగుంది, చాలా బాగుంది, మంచి థాట్ తీసుకున్నా. చంటి చేయటం వల్ల కొంచెం ఎలివేట్ అయింది నీ స్కిట్. అండ్ రాకేష్ బాగా చేసావు, రవి బాగా చేసావు. రోజా గారు ఇక్కడ కూడా పెళ్లి కాకుండానే సూసైడ్ చేసేసుకున్నాడు. రాకేష్ ఎప్పుడు నువ్వు బాగా చేస్తావు, సో నేను పొగడలేదని ఫీల్ అవ్వద్దు, కానీ ఆ గెటప్ లో 0 సైజ్ చాలా బాగుంది. అబ్బో ఏలండి, థ్యాంక్ యూ. ఒకటే ఎక్కావు. నువ్వు ఆడిని తీసుకొస్తున్నట్టుకుంది, అందుకే వెనక నడుస్తున్నారు ఇలాగా. ఓకే, సుధీర్ టీం నుంచి శ్రీను అండ్ సుధీర్. ఏంట్రా మా ఎలా ఉన్నా? ఏం చెప్పాలి, అంత బాగానే ఉందిరా. ఏంటి మధ్య కనబడట్లేదు? ఏం లేదురా, నన్ను అందరూ గొప్పోడు గొప్పోడు తెగ పొగుడేస్తున్నారా బాబు. అంత గొప్పడు ఏంటి, నన్ను అయితే అందగాడు అంటున్నారు అందరు. మరి ఆంధ్రప్రదేశ్ అంతా అంటుంది ఆ మాట. ఒరే నీ కలర్ ఏంటి, ఆ గేజ్ ఏంటి, అసలు సంబంధం ఉంది ఏంటి చెప్పే మాటలకి. అందుకే అంటున్నారా, తెలియాలి మరి. నేను అందగాడిని నేనే ప్రూవ్ చేసుకోవడం కాదు, నువ్వు కూడా ప్రూవ్ చేసుకుంటే బాగుంటది. సరే ఏం ప్రూవ్ చేసుకోవాలి చెప్పు. అడు చూడు ఎలా ఉంది. పెళ్ళైంది, నువ్వు ఆగు. ఓకే, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అక్కడ కనబడే ఫిగర్ ని నువ్వు వెళ్ళి ట్రై చేయి, నీకు వర్కౌట్ అయింది అనుకో. యాక్షన్ కాదు, పంది అంటారు చెప్పు. ఒక 5,000 వేసుకో, 10 తీసుకో. ఓకే, నీకు వర్కౌట్ అయితే నేను నీకు 10 ఇస్తాను, నాకు వర్కౌట్ అయితే నువ్వు నాకు 10. ఓకే, ఎవరు ఫస్ట్ నువ్వు వెళ్తాను నేను వెళ్ళు. ఆల్ ది బెస్ట్. హాయ్, గో. నా పేరు శ్రీనివాస్. అయితే నేను జబర్దస్త్ లో సుడిగాలి టీమ్ లో చేస్తాను. ఏ టీమ్ లో? సుడిగాలి సుధీర్ టీమ్ లో. సోదిగాలి సుధీర్ కాదు, యాక్చువల్ గా నేను పడేస్తానని అడిగి మాట ఇచ్చాను. పడిపోతే ఒక 10,000 మిగిలితే 50-50 చేసుకుందాం ప్లీజ్. 50-50 ఫుల్ ఫుల్లా ఆఫ్ ఇస్తాను. ఓకే, క్వార్టర్ ఇస్తాను. 90 పడవా పడవ టేస్ట్లెస్. ఏమైందిరా? మరి ఇదంతా కాదు కానీ నాకే పడలేదంటే నీకు అసలు పడదురా. సుధీర్ గాడరా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అమ్మాయిని అడుగు. రే నీకు అంత సీన్ లేదు. రే నిన్ను కాదు రే, నిన్ను కాదా. హాయ్ రష్మి, హాయ్ బోల్నా. హౌ ఆర్ యు? నా గురించి ఒపీనియన్ ఏం చెప్పు. ఏం లేదు ప్రస్తుతానికి. సరే సినిమాకి వెళ్దాం, వస్తావా? ఇందాక ఏం చెప్పాను, జోక్ చెప్తున్నప్పుడు చెప్పమని చెప్పానా, ఒప్పుకోమని చెప్పానా? ఒప్పుకోవాలి చెప్పు, తెలుగులో చెప్పు. సినిమాకి వస్తావా? వస్తా. ఓకేనా? ఇక్కడ ఉండు, నేను పందెం గెలిచాడు దగ్గర డబ్బులు తీసుకొని వస్తాను. ఆగు రేయ్, చాలా వరకు అయిందా? సినిమా కూడా రమ్మంటారు. ఎలా పడేశారు అసలు? నాకే పడలేదంటే ఫేమస్ స్పీకర్ ఇక్కడ, నీకంటే కలర్ లో ఎక్కువ ఇక్కడ, నీకు ఎలా పడిపోయి చెప్పే. ఇచ్చినా కూడా నా పెళ్ళ నాకు ఒప్పుకోకపోతే నీకు ఒప్పుకుంటాదిరా? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది